హాయ్ ఫ్రెండ్స్. సో అందరూ కల్కి మూవీ చూశారు, చాలా ఎంజాయ్ చేశారు. కానీ చాలా మందికి ఒక డౌట్ ఉంది, అసలు కల్కి సినిమాలో ఉన్న క్యారెక్టర్స్ రియలా లేదా జస్ట్ క్రియేట్ చేశారా? సో చాలా దానికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మనతో పాటు ఇవాళ కోకిల మంజులశ్రీ గారు ఉన్నారు మనతో షేర్ చేసుకోవడానికి. సో ఆ మూవీకి సంబంధించిన విషయాలు, క్యారెక్టర్స్ గురించి ఇంకా చాలా విషయాలు మనం తెలుసుకుందాం. నమస్తే కోకిల గారు. నమస్తే. ఎలా ఉన్నారు? గుడ్. సో లాస్ట్ టైం మాకు యోగా గురించి చాలా విషయాలు చెప్పారు. సో ఇవాళ మనం కల్కి మూవీ గురించి మాట్లాడుకోబోతున్నాం. సో చాలా మందికి మిక్స్డ్ ఒపీనియన్స్ ఉన్నాయి మూవీ మీద, కానీ ఇవాళ మనం డీప్ ఇంటూ ద మూవీ వెళ్ళబోతున్నాము. సో ఇవాళ మీరే మాకు చెప్పాలి, సో కల్కి మూవీ ఏంటి, అసలు దాంట్లో ఉన్న క్యారెక్టర్స్ నిజమా, అవన్నీ మీరు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇవాళ కల్కి సినిమా గురించి మనం రెండు రకాల మాటలు వింటున్నాం. ఏంటంటే ఇది చాలా మంచి పని చేశారు, అందరూ కూడా ఆ మహాభారతంలోని క్యారెక్టర్స్ గురించి ఇంట్రెస్ట్ వచ్చి అన్ని తెలుసుకోవటం మొదలు పెట్టారు అని ఒక వర్షన్ అయితే, ఎంత అద్భుతంగా తీశారు, ఇంగ్లీష్ సినిమాలతోటి హాలీవుడ్ సినిమాలతోటి పోటీగా వాటిని కూడా దాటిపోయి అని ఒక వర్షన్ ఉంది. ఇంకొకటేమో అబ్బాయి అన్ని తప్పులు చేసేసి ఊరికే డబ్బుల కోసం మహాభారతాన్ని వ్యాసుల వారిని అవమానించేసి ఇలాగా రెండు వర్షన్స్ ఉన్నాయి. అవును, నా మాట చెప్తాను ప్రీతి. ఇప్పుడు రెండు రకాలు ఉన్నాయి కదా. నా మాట ఏంటంటే, అసలు ఇలాంటి సినిమా మన మహాభారతాలను వాటిని శాస్త్రాలని అవమానించడానికి తీసారా, లేకపోతే ఇది హెల్ప్ఫుల్ అవుతుందా, లేకపోతే అవమానిస్తున్నారా, ఇన్సల్ట్ చేస్తున్నారా అనేటటువంటి ఒక లైన్ క్వశ్చన్ వేసుకుంటే నా సమాధానం మాత్రం చాలా బాగుంది అని చెప్తా. ఎందుకంటే ఉంటది కొంత సినిమాటిక్ చేయడం కోసం కొద్దిగా అందులో ఏదో ఒకటి కొద్దిగా మసాలా ఏదో ఒకటి చేస్తారు, మార్పులు ఉంటాయి తప్పనిసరిగా ఉన్నాయి కూడా. ఓకే, కరెక్ట్ గా వ్యాసుల వారు చెప్పిన ప్రకారంగానే నాగాశ్విన్ గారు కూడా తీస్తే ప్రవచనం అవుతుంది, సినిమా ఎందుకు అవుతుంది? సరే, మేము ప్రవచనం చెప్తే ఎంతమంది వస్తారు, ఎంతమంది తెలుసుకుంటారు. కానీ ఇప్పుడు కొద్దిగా ఈ ప్రజలకి, ఈ జనరేషన్ కి ఏ రకంగా చెప్తే అర్థం అవుతుందో ఆ రకంగా చెప్పారు. చెప్పారు కొన్ని సంవత్సరాలు, ఎందుకంటే అవి కూడా కాంట్రవర్షియల్ గా ఎందుకు వచ్చింది అని చెప్పేసి ఆయన అలా చేశారేమో అని అనుకుంటా. లేకుంటే ఇంత వర్క్ చేసిన వాళ్ళకి అంత సంవత్సరాలు తెలియకపోవడం. మామూలుగా మన కలియుగం 4,32,000 సంవత్సరాలు అని మన శాస్త్రం. 4,32,000లో మన కల్కి భగవానుడు ఎప్పటికో వస్తాడు, కానీ ఇందులో 6,000 సంవత్సరాలకి వచ్చేస్తాడు, అయిపోయింది ఇంకేముంది అని చెప్పేసి అలా ఇచ్చారు. ఇలాంటివి కొన్ని చేంజెస్ ఉన్నాయి. ఎందుకంటే చాలా మంది ఇప్పుడు అసలు సినిమా పోయి 4,32,000 ఇది ఒక రకమైన డిస్కషన్ స్టార్ట్ అవుతుంది. ఎందుకు వచ్చింది అనుకొని ప్రపంచం మొత్తం ఎలా ఒప్పుకుంటుందో దాని ప్రకారంగా పోయారు ఆయన. బట్ చాలా గొప్ప విషయం ఏంటంటే ప్రీతి, ఎంత మందిరో మంది చాలా మంది డివోటీస్ ఫాలోయర్స్ లో బాబు పుట్టాడు, అశ్వత్థామ పేరు పెట్టాడు అడుగుతున్నారు. అంటే ప్రజలు ఎంతగా క్యారెక్టర్ ని తీసుకున్నారు. అదే. సో మామూలు అప్పుడు మనం ఎవరికైనా అశ్వత్థామ అనే పేరు అని చెప్తే అదేంటో నుండి ఎప్పుడు వెళ్ళలేదండి అనేస్తాం. మనకు ఒక్కటే తెలుసు, అశ్వత్థామ హత కుంజర, ఇది ఒక్కటే తెలుసు మనకి. సో కానీ దాని వెనక ఉండే కారణము, ఆయనకు వచ్చిన కోపము, పగ ఎంత బ్యూటిఫుల్ గా, నేను ఒకసారి కాదు 2 సార్లు చూసా ప్రీతి. 2 సార్లు చూసా. ఎందుకంటే ఏదో మిస్ అవుతుంది, ఇంకేదో అర్థం కాదు. ఎందుకంటే సినిమాలు చూడను, ఈ స్టార్ వార్స్ అవి ఏ రేంజ్ లో ఉన్నాయో మళ్ళా అసలు దానికి పోటీగా ఇది చాలా అద్భుతంగా తీశారు. నిజంగా ఇలాంటివి ఉండాలి. కొన్ని ఉంటాయి తప్పనిసరిగా శాస్త్రంలో, మహాభారతంలో ఉన్నట్టే యాజ్ ఇట్ ఈజ్ గా అట్లా లేవు, కొన్ని మార్చారు. ఇప్పుడు అశ్వత్థామ వాస్తవానికి కొద్ది అసూయ ఎక్కువ. మరి ఇప్పుడు అమితాబ్ బచ్చన్ పెట్టి అసూయ క్యారెక్టర్ పెడితే ఎవరైనా ఒప్పుకుంటారు? అదే, ఆడియన్స్ కూడా దాన్ని అడాప్ట్ చేసుకునేలాగా ఉండాలి. ఎందుకంటే 500 కోట్లు అంటున్నారు, 600 కోట్లు అంటున్నారు, 700 కోట్లు అంటున్నారు, తెలియదు. బట్ మొత్తానికి 100 కోట్ల రూపాయలు పెట్టి మళ్ళా అలాగా తీయకపోతే మళ్ళా నష్టాలు వస్తాయి, ప్లస్ పబ్లిక్ నచ్చకపోతే ఏం ప్రయోజనం ఇంకా. సో ఇట్లాగనమాట. కాబట్టి మహాభారతంలో ఉన్నట్టుగానే ఉందని నేను అనను, కానీ ఇలాంటివి రావాలి. ఎందుకంటే
ఎందుకంటే విపరీతమైన స్టడీ మొదలైంది దాని మీద. అదే భారతంలోని క్యారెక్టర్స్ మీద అందరూ చదవడం మొదలు పెట్టారు, అడగడం మొదలు పెట్టారు. ఇది నాకు చాలా ఆనందంగా ఉంది. అదే. సో ఇందాక మీరు చెప్పినట్టు సొసైటీలో ఈ మధ్య ఆ పేరుని ఇలా మా కొడుకు పెడదామని అనుకుంటున్నారు అని. సో దీని ఇంపాక్ట్ సొసైటీ మీద ఎలా ఉంది అనుకుంటున్నారు? చాలా బాగుంది, చాలా బాగుంది. అసలు ఇంత ఊహించలేను. నేను రిలీజ్ రోజునే USA లో న్యూజెర్సీలో నేను ఉన్నాను. ఆ రిలీజ్ రోజే చూశాను. నాకు ఇంకా సరిపోలేదు మళ్ళా అసలు ఇంత క్యారెక్టర్స్ ని, ఇలా మహాభారతంలోని క్యారెక్టర్స్ ని ఇంత చక్కగా చెప్పొచ్చా, ఇంత చక్కగా మనం అందించచ్చా ఈ సబ్జెక్ట్ ని, అసలు భలే ఆలోచించారే అని నాకు చాలా ఆశ్చర్యంగా ఆనందంగా అనిపించింది. హానెస్ట్లీ టెల్లింగ్, అది మీకు మాత్రం చాలా నచ్చింది సినిమా? నచ్చింది. అదే చెప్తున్నాను కదా, ఇప్పుడు నాకు చాలా నచ్చింది అంటే అయితే మీరు తప్పులు సమర్థిస్తారని మళ్ళీ ఇంకో క్వశ్చన్ వేయద్దు. ఎందుకంటే కొన్ని వాళ్ళు సస్టైనబిలిటీ ప్రాబ్లమ్స్ అవి. మీ ఒపీనియన్ లో మీకు నచ్చింది మూవీ అంటే ఆ కలపటం, సైన్స్ తోటి మహాభారతంలోని క్యారెక్టర్స్ ని కలపటం, దాన్ని ప్రెజెంట్ చేయడం, అది చాలా అద్భుతంగా తీశారు. అందులో అసలు వంక పెట్టేదే లేదు, అలా బాగుంది. సో మీరు ఇందాక చెప్పినట్టు అసూయ అనే క్యారెక్టర్ అమితాబ్ బచ్చన్ కి సెట్ అవ్వదు అని అన్నారు. కాకపోతే మహాభారతంలో నిజంగా ఆ క్యారెక్టర్ కి అసూయ అని ఉందా? మిగతా క్యారెక్టర్స్ కూడా నిజంగానే ఎగ్జాక్ట్ గా క్యారెక్టరిస్టిక్స్ దింపారా? కొంత టచ్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రభాస్ కర్ణుడు క్యారెక్టర్, ఓకే, కర్ణుడు విపరీతమైన స్వార్థపరుడు. సరే, దానవీర సూర కర్ణ అని మనకు ఆ సినిమాలో ఎన్టీఆర్ గారు యాక్ట్ చేసి ఆ నెగిటివ్ క్వాలిటీస్ ను కూడా మనం పాజిటివ్ గా తీసుకున్నాం. ఎందుకంటే మనకి సినిమా నాలెడ్జే కదా, మనం మహాభారతాలు చదవం కదా. అందుకని ఆ సినిమాలో ఎన్టీఆర్ గారిని కర్ణుడిగా పెట్టారు కాబట్టి కర్ణుడిని చాలా గొప్పగా, అంటే విపరీతమైన గొప్పగా చూపించేశారు. అంటే ఒక సఫరర్ గా, ఆయన ఒక ఇదిగా ఏదో అవన్నీ చూపించారు. వాస్తవానికి అదే కాదు, అతనిలో విపరీతమైన స్వార్థ గుణం ఉంది. అంటే అసలు తన స్వార్థం కోసం ఎదురుడు ఏమైపోయినా పర్లేదు, అక్కర్లే. సో ధర్మం కోసం కాదు, తన స్వార్థం కోసం. తనకి హెల్ప్ చేస్తున్నాడు కాబట్టి దుర్యోధనుడు బాగుండాలి, తనకి హెల్ప్ చేస్తున్నాడు కాబట్టి అశ్వత్థామ బాగుండాలి. అట్లంత జెలస్ క్యారెక్టర్. ఆఫ్ కోర్స్ కర్ణుడిలో దానగుణం విపరీతం, అది అందులో మనం ఏలు పెట్టి చూపించలేము. కానీ ఆ ఒక్క క్వాలిటీ తోటి అసూయ లేదు అని అనలేము. అది సో కర్ణుడు విపరీతమైన సెల్ఫిష్ క్యారెక్టర్ మహాభారతంలో. సో దాన్ని ఎలా చూపించారు ఈ ప్రభాస్ కూడా, అసలు తనకి ఏమీ అక్కర్లేదు, తను హ్యాపీగా ఉంటే చాలు. అంటే మనం ఆ డైలాగ్స్, ప్రభాస్ నేను కాంప్లెక్స్ లోకి వెళ్ళాలి, అందులోకి వెళ్ళాలి, అలాగే తనకి ఎవరైతే హెల్ప్ చేశారో అతన్నే కాంప్లెక్స్ కమ్మేసేసి తన ఎన్కాష్ చేసుకోవటం, ఇలాంటివన్నీ కొన్ని చాలా బాగా అతని క్యారెక్టర్ కి అడాప్ట్ చేశారు డైరెక్టర్. సో అంటే విపరీత స్వార్థానికి ద టాప్ ఎండ్ అన్నమాట. నాకు ఎవరు ఏమైపోయినా నాకు అక్కర్లేదు. ఇప్పుడు నిండు గర్భిణిగా ఉన్న అమ్మాయిని తీసుకెళ్లి అక్కడ ఇచ్చేస్తే తనకంతా కాంప్లెక్స్ లోకి వెళ్తే ఏంటి, మొత్తం సుఖాలే. సో అలా అంటే తన సుఖం కోసం అసలు ఏమైనా చేయగలరు అనమాట, చెడ్డ పని. ఆ రకంగా రిఫ్లెక్ట్ చేశారు ప్రభాస్ ని, అంతవరకు మెచ్చుకోవాలి. కొన్ని అసలు డైరెక్టర్ ఎంత అంటే మొత్తం 3 పార్ట్స్, మొత్తం కథలో 3 కేంద్రాలు ఉంటాయి. శంబాల నగరం, ఎండిపోయిన కాశీ నగరం, కాశీపట్టణం, అన్ని సుఖాలు, నీళ్లు, పళ్ళు, తోటలు, పూలు, డాన్స్లు అన్ని ఉండేటటువంటి కాంప్లెక్స్. సో ఈ 3 కేంద్రాలు, ఈ 3 ఉన్నాయి సినిమాలు, ఇంకేం లేవు. ఈ 3 మధ్యనే స్టోరీ మొత్తం తీశారు అనమాట. సో అయితే కాంప్లెక్స్ లోకి వెళ్ళిన హీరో, ఒకసారి అందరూ గమనించారో లేదో సినిమా చూసిన వాళ్ళు కూడా, అక్కడ ఒక తోటలోకి వెళ్ళిపోయి అక్కడ ఇట్లా పండు తీసుకుంటాడు అనమాట, ఆరెంజ్ తీసుకొని ఇలా అంటాడు అనమాట, అని చీ అంటాడు అనమాట, అని పక్కపడు సరిగ్గా గమనించరు. కానీ అది డైరెక్టర్ యొక్క మంచి ఒక అబ్జర్వేషన్ అన్నమాట, సునిశ్చితమైనటువంటి ఒక ఇదన్నమాట. అంటే ఏంటంటే జీవితంలో ఎప్పుడు పండనే తినలే వీళ్ళు బయట. అంటే ప్రపంచం అంతా అట్లా అయిపోతుంది, ఎండిపోయి మొత్తం నీళ్లు లేవు, మొక్కలు లేవు, పంటలు లేవు, అసలు తిండి లేదు, ఏమీ లేదు అనమాట. సో ఒక పండుని ఎలా తినాలి, ఆరెంజ్ అంటే దాన్ని పీల్ చేసి లోపలికి తినాలి అన్న విషయం కూడా తెలియదు హీరోకి, అంటే ఆ క్యారెక్టర్ కి. అంటే అట్లా ఉంది అని చెప్పడానికి ఇదంతా ఇట్లా ఓపెన్ గా చెప్పకుండా ఇట్లా అనేసి పక్కన పడేస్తుంది. అంటే అట్లా అంత సునిశ్చితంగా చాలా. మళ్ళీ తిరిగి ఇప్పుడు ప్రభాస్ కర్ణుడుగా,
అమితాబ్ బచ్చన్ గారు మన ఏమిటది అశ్వత్థామగా ఈ క్యారెక్టరైజేషన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు కృష్ణుడు ఇంతకంటే గొప్పోడు ఉండాలి. అదే అందుకని ఎంత టెక్నికల్ గా ఒక అప్కమింగ్ హీరో అనుకుంటా, అతను కొత్త అతను, నాకు కృష్ణప్రసాద్ సంథింగ్ ఏదో పేరు చెప్పారు. సో అతను కృష్ణుడిగా పెట్టి ఓన్లీ ఆడియో పెట్టి ఫేస్ చూపించకుండా మంచి జెస్చర్ తోటి, అంటే దానికి చాలా అల్టిమేట్ ఒక ప్లేస్ ఇచ్చారు అన్నమాట, అసలే చూపించకుండా. అదే అలా చాలా వాయిస్ వాయిస్ అండ్ జస్ట్ అవుట్లైన్ బ్యాక్ నుంచి చూపించడం, షాడో చూపించడం, అంటే ఇంకా అంటే ఆయన భగవంతుడు పరమాత్మని ఇంకా హైలైట్ చేర్చి అట్లా చాలా కేర్ తీసుకొని మంచి తెలివితోటి బాగా చేశారు. అదే సో నాగశ్విన్ గారు కూడా చాలా కష్టపడి ఉంటారు ఈ స్టోరీ రాయడానికి, ఆలోచించడానికి. మామూలుగా కాదు. ఇంకా జనాల ఫీలింగ్స్ హర్ట్ అవ్వకుండా ఇంకా వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేసే విధానంగానే తీశారు మూవీ. వాస్తవానికి నాగాశ్విన్ గారికి శ్రమ తగ్గింది ఒక విషయంలో, ఒక కోణంలో. ఎలా అంటే ఇప్పుడు ఒక సినీ కథ రచయిత జీరోలో ఏమీ లేని దగ్గర నుంచి అనేక రకాల క్యారెక్టర్లు ఆలోచించుకోవాలా, వాళ్ళ మధ్య ఉండేటటువంటి స్టోరీని అల్లాల, సో దాని తర్వాత వాటిని ఫిక్స్ చేయాలా. అవన్నీ అనేక మంది జీవితాల్ని భగవంతుడు ఎట్లాగైతే బ్రహ్మ అనేక మందిని పుట్టించి వాళ్ళ తల్లాతల్లా వస్తుంటారో అట్లాగే కదా ఇది కూడా. ఒక కవి, ఒక సినిమా కథ రచయిత కూడా మొత్తం పాత్రల్ని క్రియేట్ చేసి వాటికి ఒక స్వభావాల్ని క్రియేట్ చేసి వాటితోటి డైలాగులు అనిపించి మళ్ళీ వాళ్ళ మధ్య బంధాలని చేసి మళ్ళా బంధాలని విడగొట్టి మళ్ళా కలిపి, ఇదే కదా మొత్తం వాళ్ళలోనే. కానీ ఇక్కడ మహాభారతంలో కలికి ఇది డైరెక్టర్ సృష్టి కాదు, పురాణంలో ఉన్నదే. కలికి ఎక్కడ పుడతాడు? శంబల నగరంలో పుడతాడు, అది డైరెక్టర్ సృష్టి కాదు, ఉన్నదే. ఉన్నటువంటి వాటినే ఈ కాలానికి అనుగుణంగా దాన్ని మలచి, ఇప్పుడు సుమతి విశ్వశ్రవుడు అనేటటువంటి భార్యాభర్తలకు పుడతారు, కానీ ఇక్కడ అదొకటి కొద్దిగా నాకు మంచిగా అనిపించలేదు సినిమాలో. ల్యాబ్ లో పుడతాడు కలికి అన్నట్టుగా చెప్పేశారు, అది నాకు నచ్చలేదు. ల్యాబ్ లో కాదు, మంచి ఉత్తమ బ్రాహ్మణుడు పండితుడికి పుడతాడు పురాణం. సుమతి ఆమె పేరైతే దాన్ని అందంగా, అమ్మో విపరీతంగా భయంకరమైనటువంటి ఒక రాక్షసత్వాన్ని, క్రూరత్వాన్ని చూపించేశారు విలన్ దగ్గర కమల్ హాసన్. అమ్మ బాబోయ్, చాలా. కమల్ హాసన్ ఎవరు? కలిపురుషుడు. కలిపురుషుడు, కల్కి భగవానుడు, రెండు కరెక్ట్ గా అర్థం చేసుకోవాలి. కలిపురుషుడు అంటే ఏంటి? చెడుకి ప్రతీక. ఈ కలియుగం ఎప్పుడు వస్తుంది అంటే కలిపురుషుడు అధిష్టానం, ఆయనే పరిపాలిస్తుంటాడు అనమాట. అందుకే ఎవరు చెడ్డ పనులు చేస్తుంటే ఆయనకి ఆనందం అనమాట, వాళ్ళని ఇంకా డెవలప్ చేసేట్టుగా చేస్తుంటాడు. చాలా మంది అంటుంటారు కదా, వాళ్ళంతా దుర్మార్గం చేస్తుంటారు అయినా ఎంత బాగుంటారండి, బాగా సంపాదించుకుంటుంటారు, మంచిగా ఉన్న వాళ్ళు మనమేమో ఇలా. కలి ప్రభావం అనమాట ఇదంతా కూడా. సో సరే, దాని సమాధానం ఎప్పటికో వస్తుంది, ఎందుకంటే ఏదన్నా మనం తప్పించుకోవచ్చు కానీ కర్మనైతే తప్పించుకోలేం కదా, అది పాయింట్ కదా. సో ఆ కర్మ మనల్ని తప్పకుండా పట్టుకుంటుంది. కానీ ఇక్కడ పురాణాల్లో కలి ఈ రెండింటిని కనుక మనం చూస్తే, కలి పురుషుడు ఎలా ఉంటాడు అంటే చాలా వికృతమైనటువంటి ఆకారం, అసహ్యమైనటువంటి ఆకారము, ఎర్రటి నాలిక కిందకి పడేసి, అలాగే ఒక రకమైనటువంటి గ్రీన్, నలుపు, బ్లూ మూడు కలర్లు మిక్స్ చేసినటువంటి ఒక శరీరం, అలాగే కళ్ళు చింత నిప్పుల్లాగా ఉండడం, అది చాలా ఘోరంగా వర్ణించారు. ఆ రకమైన వర్ణన సేమ్ కమల్ హాసన్ కి ఏం పెట్టలేదు, కానీ కమల్ హాసన్ కూడా చూస్తే భయం వేసింది. కొంచెం అలా మరీ భయంకరంగా కనిపించకుండా. లేదు, ఇది కూడా కొంచెం కాదు, ఇది కూడా చాలా భయంకరంగా ఉంది. అంటే మీరు చెప్పిన దానికి ఆ భయంకరం ఈ భయంకరం రెండు డిఫరెంట్ భయంకరాలు, బట్ ఇది కూడా భయం కలిగే. అమ్మో బాబోయ్, అసలు ఎలా ఆలోచన వచ్చిందండి, ఎలా ఆలోచించారు ఆయన. కమల్ హాసన్ చక్కగా ఇట్లా ధ్యానంలో కూర్చున్నట్టుగా ఒక అస్థి పంజరంగా ఉండి తన యొక్క క్రూరమైనటువంటి ఆలోచనలు, బాబోయ్ చాలా నాకైతే భయం వేసింది కమల్ హాసన్. మామూలుగా ఏదో ఫ్యాక్షనిస్ట్ సినిమాలు, కొట్టడాలు, చంపడాలు లేకపోయినా కూడా అసలు అతని మేకప్, క్యారెక్టర్, హావభావాలు అంత భయంగా, ఊరికే కూర్చున్నట్టే ఉన్నాడు కానీ చూస్తుంటే భయం వేసేస్తుంది. గొప్పతనం, దే ఆర్ బిగ్ యాక్టర్స్, అన్ని బాగున్నాయి, అన్ని సెట్ అయినాయి. సో అలా ఇంకొకటి చాలా ఇంపార్టెంట్, ఎక్కువ నేను మనం సోషల్ మీడియాలో కూడా ఇంక ఈ మాట ఎక్కువగా బయటికి రాలేదు.
ఈయన పేరు కమల్ హాసన్ పేరు ఇందులో సుప్రీం యాస్కిన్. ఓకే, సుప్రీం, ఆయన సుప్రీము, యాస్కిన్ అతని పేరు. అసలు ఎంత గొప్పగా పెట్టారు ప్రీతి, అసలు ఈయన ఎంత ఆలోచించేశారు డైరెక్టర్ గారు. యాస్కిన్ కదా, యాస్కిన్ ని తిరగరాస్తే ఏంటది, నిక్షయ్. నిక్షయ్, YASKIN. అవును, ఓకే. వెనక నుంచి చూడు, రివర్స్ చేయి, నిక్షయ్. నిక్షయ్, నిక్షయ్. నిక్షయం అంటే సంస్కృతంలో ఏంటంటే అసలు ఇంకెప్పటికీ చావు లేనిది అని అర్థం. క్షయం అంటే నశించిపోవడం కదా, నిక్షయ అంటే నశించకుండా ఉండేది. అదే ఏం కావాలా విలన్ కి, ఎప్పటికీ అక్కడే ఉండాలి. ఏది నశించకూడదు, తన శరీరం నశించకూడదు, తన తెలివి నశించకూడదు, తన ఆస్తులు నశించకూడదు, తన పవర్ నశించకూడదు, ఏది నశించకూడదు. అది వాడి గోల్. సో దానికి అతని పేరు నిక్షయ్ అని పెట్టేసి దాన్ని తిరిగేసి మళ్ళా ప్రజల కోసం యాస్కిన్ అని పెట్టి సుప్రీం యాస్కిన్. అదే అలా వీళ్ళనేమో సేమ్ యాజ్ ఇట్ ఈస్ పేర్లు, అశ్వత్థామ, కర్ణుడు, ఇవన్నీ. అదే వీళ్ళకేమో అట్లాగా అన్ని డిఫరెంట్. అదే సో చాలా థాట్స్ చాలా చేసి ఉండాలి, బాగా చేశారు. అదే సో అశ్వత్థామకి కర్ణుడు అంటే ఎందుకు అంత ఇష్టం? అంటే మన మహాభారతంలో కూడా అంతే ఎగ్జాక్ట్ గా శత్రు మిత్రు అంటారే అట్లాగన్నా. అదే అశ్వత్థామ ఎవరి కొడుకు? ద్రోణాచార్యుడి కొడుకు. అవును, ద్రోణాచార్యుడు ఎవరు? పాండవులకి కౌరవులకి కలిపి గురువు, రాజగురువు ఆయన. అందుకే హస్తినాపురం అంటే ఏంటి, మన ఢిల్లీ. ఒకప్పుడు పాండవులు కౌరవులు పరిపాలించిందంతా అదే హస్తినా, అవును, రాజధాని. ఆ హస్తినాపురం దగ్గర నుంచే పిల్లలందరూ, రాజులు, కౌరవులు, పాండవులు, వీళ్ళందరూ కూడా ద్రోణాచార్యుల దగ్గర నేర్చుకున్నారు అన్ని విద్యలు. అందుకనే ఆయనకి సంభావనగా నేర్చుకోవటానికి గురుకులము, ఆయనకి స్థలం అంతా కలిపేసి కొంత భూమి ఇచ్చేసారు కదా. అదే గురువుకి గురుగాం అయిపోయింది. ఓకే, ఈవేళ గురుగాం అంటాం. ఏంటంటే గురువు ఎవరు? ద్రోణాచార్యుల వారు. ఓకే, ఆ గురువు గారికి ఇచ్చిన గ్రామాలవి. అదే సో ఆ ప్లేస్ లో అన్నమాట వీళ్ళంతా నేర్చుకుంది, ఆయనకి ఇచ్చింది అదంతా కూడా. అదే ఇప్పటికీ మనం గురుగాం అంటున్నాం, కానీ తెలియదు మనకి. ప్లేస్ పేరు తెలుసు కానీ అది ద్రోణాచార్యుల వారికి ఈ ప్రభుత్వం నుంచి, రాజు దగ్గర నుంచి వచ్చిందనమాట అది ఆ భూమి. సో ఈ ద్రోణాచార్యుల వారికి కొడుకంటే అపారమైన ప్రేమ. ఎవరు? అశ్వత్థామ. ఆయన కొడుకు అశ్వత్థామ. కానీ శిష్యుడుగా నేర్చుకోవటం గాని, గుణంలో గాని అర్జునుడు అద్భుతంగా రాణించాడు. అద్భుతమైనటువంటి గుణాలు అర్జునుడికి. మరి కొడుకేమో అలా లేదు. ఇప్పుడు గుణాన్ని మనం అడాప్ట్ చేయలేం కదా. కాస్త కష్టపడి కొన్ని విద్యలు బాగానే నేర్పించారు కానీ ఈయనకి అందుకని జలస్ వచ్చేసింది అనమాట అర్జునుడు అంటే. నాకంటే కూడా మా నాన్నగారు ఆడికి ఎక్కువ నేర్పిస్తారు. అలాగే అటు కర్ణుడికి దుర్యోధనుడికి కూడా అర్జునుడు అంటే జలస్. అందుకని ఇప్పుడు అర్జునుడిని ఢీ కొట్టేవాడు ఎవడున్నాడు అని కర్ణుడితో స్నేహం. అదే శత్రువుకి శత్రువు మిత్రుడు అన్నట్టుగా అర్జునుడిని పడగొట్టాలి అంతే. నాకేం వచ్చిందని కాదు, ఎదుటివాడికి ఏం పోయింది అనేది ముఖ్యం. ఆ కాన్సెప్ట్ లో ఇద్దరు మంచి స్నేహం అయిపోయారు. అందుకే కదా ఇప్పుడు దుర్యోధనుడు మడుగులో ఉంటే లాస్ట్ లో ఇంకా యుద్ధం అయిపోయే టైంలో మడుగులో దాక్కుంటే నీకోసం ఏం చేస్తాను చూడు, మొత్తం పాండవుల్ని సంహరించేసి వస్తాను అని చెప్పేసి వెళ్ళిపోయి ఉప పాండవుల్ని వెళ్ళి సంహరించాడు. ఉప పాండవులు అందరూ చాలా మంది పాండవులు అనుకోని ఉప పాండవులను చంపాడు అని బయట సినిమాల్లో చెప్తారు. కాదు, ఉప పాండవులని తెలిసే చంపాడు. ఉప పాండవులని తెలిసే అర్థమయ్యాకే చంపాడు. చిన్న పిల్లలైనా సరే చంపాడు. అక్కడ దాకెందుకు, ఇంకా ఘోరమైన తప్పేం చేశాడు అశ్వత్థామ? ఉత్తర అభిమన్యుడి యొక్క వంశాంకురం ఉత్తర గర్భంలో పెరుగుతుంటే గర్భంలో ఉండేటటువంటి ఆ పాండవ ఆ బీజాన్ని కూడా నాశనం చేయాలని బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించాడు. ఒక గర్భిణి మీద బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించినటువంటి పాపం మరి అశ్వత్థామకే ఉంది. అదే మరి అది ఈ పార్ట్ లో చూపించలేదు. నెక్స్ట్ పార్ట్ లో అశ్వత్థామ చేసిన అంటే కొద్దిగా చూపించారు బిగినింగ్ లోనే. అశ్వత్థామ ఇట్లా ఆమె మీద వేసాడు, అందుకని శాపం ఇచ్చాడు కృష్ణుడు, అందుకని చెప్పి ఆయన చిరంజీవిగా సప్త చిరంజీవుల్లో ఒకటిగా అశ్వత్థామ ఉన్నాడు. ఇదంతా ముందు వాయిస్ ఇచ్చేసారు. మరి అది డైరెక్ట్ గా అవన్నీ కూడా ఇంకా డీటెయిల్ గా చెప్పారనుకో డైరెక్టర్. ఇప్పుడు అశ్వత్థామ క్యారెక్టర్ అమితాబ్ బచ్చన్ గర్భంలో ఉండే పిండాన్ని చంపుతున్నాడంటే మనం యాక్సెప్ట్ చేయగలం. స్టోరీ ఒక లైన్ లో తీసుకెళ్ళాలి. అన్నింటినీ చాలా
చాలా సున్నితంగా టచ్ చేస్తూ మంచిగా ప్రజెంట్ చేస్తూ ఆ అశ్వత్థామలో ఉండేటటువంటి ఆ పోరాట పటిమ, ఆ శాస్త్రాల్లో చెప్పినట్టుగా అనేక కథలు లోకల్ గా ఉండేటటువంటి కథల్లో కూడా అశ్వత్థామ అక్కడ కనిపించాడు, ఇక్కడ కనిపించాడు, హనుమంతుడు అక్కడ కనిపించాడు, ఇక్కడ కనిపించాడు అంటుంటారు కదా. అట్లా ఎంత పొడుగ్గా ఉన్నాడు, గొంగళగా ఇట్లా రగ్గు కప్పుకున్నాడు, ఒళ్ళంతా పుళ్ళున్నాయి, అట్లా అన్నిటినీ మంచిగా ఆ శివమణి పీకటం అది ఎప్పుడో తీసేసారు, అయిపోయింది. సినిమాలో దాన్ని తీయటం మళ్ళీ దొరకటం ఇలాంటివి కొన్ని సినిమాటిక్ చేశారు. బట్ వాట్ ఎవర్ కొన్ని మసాలాలు తాలింపులు అన్ని అంతా అయినా కూడా మొత్తానికి ఓవరాల్ గా చూస్తే ప్రజలు దీని గురించి ఆలోచించటం, మాట్లాడుకోవటం, రీసెర్చ్ చేయడం, అడగటం. ఇంకా ఇందాక నీకు చెప్పినట్టుగా పిల్లాడు పుట్టాడు అశ్వత్థామ పెట్టుకుందాం అనుకుంటున్నాను ఏమంటారు అమ్మగారు అని అడిగారు. బాగుంది, చాలా ఇన్వాల్వ్ అయిపోయాడు. సో ఇలా ఈ రకంగా చాలా మంచి ప్రయోజనాలనే ఇచ్చింది అని నాకు అనిపించింది. అవును. మీ దృష్టిలో ఇలాంటి సినిమాలు ఇంకా రావాలి అని అనుకుంటున్నారా? యా, తప్పకుండా రావాలి. అంటే మన హిస్టరీ గురించి, ఎందుకంటే మన ఇతిహాసాలు కావచ్చు, పురాణాలు కావచ్చు, వేదాలు కావచ్చు, ఉపనిషత్తులు కావచ్చు, దర్శన శాస్త్రాలు కావచ్చు, వాస్ట్ నాలెడ్జ్. ఏంటంటే ఇలాంటి ఒక లెక్క లేకుండా 1,00,000 సినిమాలు ఇంకా తీయచ్చు, అంత మ్యాటర్ ఉంది. అవును. కానీ మన దౌర్భాగ్యం ఎడ్యుకేషన్ సిస్టమ్ మారిపోవడం. అవును. ఓకే, మనం దాన్ని ఆ మోసాన్ని అర్థం చేసుకోలేకపోవటం, అందుకని సంస్కృతాన్ని మర్చిపోవడం. ఇళ్లలో కూడా కాస్త ఇది ఏదైనా చదువుకుందాం తెలుసుకుందాం అనే ధ్యాస ఎవరికీ లేదు. ఆ తెలుగు టీవీ సీరియల్స్ పెట్టుకోవడం తప్పించి. సో అంటే దీన్ని ధ్యాస ఇప్పుడు ఇంట్లో పెద్దోళ్ళకి వెళ్ళింది, ఇంక పిల్లలకి ఎక్కడి నుంచి వస్తుంది? ఎడ్యుకేషన్ లో అసలే లేదు. సో మనం మన జ్ఞానాన్ని మర్చిపోయాం. అంటే మన తప్పుల వల్లే, ఎవరు ఏం చేయరు కదా. వాళ్ళు ఎవరో చేశారు, మెకాలే చేశాడు, ఇంకొకాలు చేశాడు, మోకాలు చేశారు, ఇవన్నీ వేరే మాటలు. ముందు నీకు తెలియాలి కదా. అవును. సో నువ్వు తెలుసుకోలేకపోయావు, అది నీ అజ్ఞానం. నీ ధర్మం గురించి నీకు కమిట్మెంట్ లేదు, నీ అజ్ఞానం అది. రైట్. సో అలాగా ఉండే స్థితి నుంచి ఒకసారి బయటకు వచ్చి చిన్నపిల్ల, నేను ఇక్కడ చూసాను, అమెరికన్స్ కూడా చూసి అర్థం అవుతుంది వాళ్ళకు కూడా. నేను అనుకున్నా అస్సలు అర్థం కాదు వీళ్ళకి ఈ క్యారెక్టర్స్, కానీ అన్ని బాగానే చెప్తున్నారు. నాకు ఇంకా చాలా షాక్ అయిపోయాను నేను. సో ఇలాంటి సినిమాలు వస్తుంటే, కాకపోతే కొన్ని ఏంటంటే ప్రాబ్లం, వీటి వల్ల ప్లస్ పాయింట్ ఉంది కాదన్ను, కానీ మైనస్ పాయింట్ ఏంటంటే కంప్లీట్ గా ఈ హీరో గురించి అక్కడుండే క్యారెక్టర్లని ఎక్కువ చేసి చెప్పడం. ఇప్పుడు దానవీర సూరకర్ణ సినిమాకు ముందు కర్ణుడు నథింగ్, దానకర్ణుడు అంతవరకే. ప్లస్ దుష్ట చతుష్టయంలో ఒకళ్ళు దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు, శకుని. అంత దుష్టుడు కర్ణుడు. మరి దుష్ట చతుష్టయం అని పేరిచ్చారు మనకి. అంత దుర్మార్గుని తీసుకొచ్చి మరి ఎన్టీఆర్ హీరో అయ్యాక కర్ణుడు ఎన్టీఆర్ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు ఆ కర్ణుడిని సింపథెటిక్ క్యారెక్టర్ గా, పాపం సఫర్ అయిపోయాడు, అటు తల్లి లేదు, అటు వీళ్ళు లేరు, అటు ఇలా అవమానం పడ్డాడు, అలా అవమానం పడ్డాడు అంటే ఇంకొద్దిగా దానికి సినిమాటిక్ మసాలా వేసేసి కర్ణుడిని చాలా గొప్పవాడిగా చూపించేశారు. దానగుణం పార్ట్ ఒక్కటి పక్కన పెడదాం, మిగతా అన్ని మాట్లాడుతున్నాం. స్వభావం, ఆ స్వభావం చాలా గొప్పది. ఎందుకంటే ఇప్పుడు ఎన్టీఆర్ ని హీరో పెట్టినాక తప్పకుండా మంచోడే అయ్యి ఉండాలి. మళ్ళీ తిరిగి ఇప్పుడు ప్రభాస్ ని పెట్టారు. ఆ క్యారెక్టర్ దుష్టుడైన క్యారెక్టర్ నుంచి చాలా గొప్పోడు అనే స్థితికి మనం వచ్చేస్తాం. అలాంటి కొన్ని హిస్టారికల్ మిస్టేక్స్ అవి ఒక్కటి లేకుండా ఉండాలని నేను కోరుకుంటున్నాను. బట్ ఓవరాల్ గా మాత్రం మంచి విషయం అదొక్కటి కూడా. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సీతమ్మ ఒక చాలా మంచి క్యారెక్టర్. ఆ సీతమ్మని ఒక చాలా గొప్పగా ప్రజెంట్ చేసి వాళ్ళ తెలివితోటి ఒక చెడ్డ క్యారెక్టర్ గా చూపించారు అనుకోండి, ఆ సినిమా సూపర్ హిట్ అయింది అనుకోండి, ఇక రాబోయే 20 ఏళ్ల దాకా ఆ సీతమ్మ క్యారెక్టర్ ని అలానే అనుకుంటారు ప్రజలు. ఫర్ ఎగ్జాంపుల్ మందర, కైకేయి దగ్గర ఉన్నటువంటి ఆ దాసి మందర, ఆమె వల్లే అంత రామాయణం నడిచింది. ఆ మందర లేదా కైక చాలా మంచోళ్ళుగా చూపించేశారు.
చాలా మంచోళ్ళుగా చూపిస్తే 20 ఏళ్ల వరకు వాళ్ళని మంచోళ్ళని అనుకుంటారు కదా. ఆ జనరేషన్ దాటిపోయే వరకు ఇంకంతే ఉంటది. ఆ తర్వాత కూడా ఇంకా దాని షాడోస్ ఉంటాయి. అదొక్కటి కొద్దిగా మన ఇతిహాసాలను పురాణాలను కొద్దిగా వాటిని డిగ్నిటీని డిస్టర్బ్ చేస్తుందని అనిపిస్తుంది నాకు. సో ఇట్లా హిస్టారిక్ మూవీస్ వస్తేనే జనాలు చూసి అలా తెలుసుకుంటున్నారు తప్ప బుక్స్ లో మన ఎడ్యుకేషన్ సిస్టమ్ లో లేదు కదా. లేదు పోయింది. ఇంకా ఇలా మూవీస్ ద్వారానే ఇంకా నాకు తెలిసి తెలుసుకుంటారు. ఇదే ఫైనల్ సోర్స్ అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు ఒకప్పుడు ఫోన్ లేదు కదా అని నన్ను ఫోన్ వాడద్దంటే నేను ఊరుకోను, ఒకప్పుడు టీవీ లేదు కదా మా ఇంట్లో టీవీ వద్దంటే ఎవరు ఊరుకోరు. అలాగే ఇప్పుడున్న సోర్స్ సినిమాలు కాబట్టి డైరెక్టర్స్ కి ఒక విజ్ఞప్తి, సినిమా రంగంలో ఉండే ఎవరికైనా సరే, అది మెయిన్ క్యారెక్టర్ ని మనం ఆపోజిట్ చేయొద్దు. వాళ్ళ క్యారెక్టర్ ఏదైతే ఉందో దాన్ని ఆపోజిట్ చేసేస్తే ఇక అదే ఇంప్రెషన్ క్యారీ ఆన్ అవుతుంటుంది. సో అదొక్కటి అవ్వకుండా చూసుకుంటే బాగుంటుంది అని అనిపించింది. అది కరెక్టే. సో నాకు తెలిసి ఇంకా అందరికి ఒక సోర్స్ అయిపోయింది టీవీలో చూసి తెలుసుకోవడము. ఎలా అయితే న్యూస్ నుంచి మనం ఇన్ఫర్మేషన్ తీసుకుంటామో ఈ మధ్య మూవీస్ నుంచి ఇన్ఫర్మేషన్ మనకి ఎక్కువ వచ్చేస్తుంది. సో అలానే మీరు చెప్పినట్టుగానే ఆ సినిమా చూసి క్యారెక్టర్ గురించి రీసెర్చ్ చేయడం, తెలుసుకోవడం, ఇది చాలా చూస్తున్నాం మనం ఇప్పుడు. చాలా బాగా చూస్తున్నాం. అంటే ప్రజలు కూడా మారారని అర్థం మనకి. ఇది కూడా సైన్స్ ని కలిపేసి బాగా ఎంత ఘోరంగా చూపించారు. ప్రీతి ఆ కాశీ నగరాన్ని అసలు మొత్తం డ్రై అయిపోయి అదొక రకమైన మిషన్స్, అన్ని యూనిట్స్ తోటి, అంటే రూపీస్ డాలర్స్ అని కాకుండా చక్కగా యూనిట్స్ అని పెట్టేశారు. సో ఇన్ని యూనిట్స్ కావాలి అలాగా అంతా ఒక వేరే ప్రపంచంలోకి తీసుకెళ్లిపోయారు. సో శంబల అది కూడా కొన్ని తప్పు ఉంది. శంబల నగరం కూడా మొత్తం నిర్మానుషంగా మామూలుగా ఉంది, ఒకే ఒక చెట్టు ఉంది, చిన్న చిగురు వచ్చింది అని చూపించారు. ఇట్స్ రాంగ్. శంబల నగరం స్వర్గాన్ని తలదన్నేలాగా ఉంటుంది యాక్చువల్ గా మన పురాణాల్లో వర్ణన. మరి ఆయన కాంప్లెక్స్ కి అంత క్రెడిట్ ని ఇవ్వాలి కాబట్టి ఇక్కడ శంబల తక్కువ చేసేసి చూపించారు అనిపించింది. సో బట్ ఒక శంబల అనే నగరం గురించి మొదలు పెట్టారు అందరు తెలుసుకోవడం. అది ఉన్నది వాస్తవమే. అనేక మంది రీసెర్చ్ స్కాలర్స్ అందరూ చూశారు, అన్వేషించారు, మహర్షులు అన్నారు, దాని చాలా పెద్ద స్టోరీ ఉంది. బట్ ఒక్కసారిగా ఏమి తెలియనడు కూడా ఓ ఇలా ఒకటి ఉంటదంట అట్లాగా బాగా చేశారు ఫైనల్లీ. ఓకే. సో ఇప్పుడు కామన్ క్వశ్చన్ ఇక్కడ ప్రతి చోట ఈ క్వశ్చన్ అడుగుతున్నారు. ఇప్పుడు ప్రభాస్ కర్ణుడు అయితే కలికి ఎవరు? మీ దృష్టిలో కలికి ఏ హీరో అవ్వచ్చు? నా దృష్టి అడుగుతున్నా. ఓకే, ఇదే ప్రశ్న యాక్చువల్గా ఈ ప్రశ్న నాగాశ్విన్ గారిని డైరెక్టర్ గారిని అడగాలి. అయితే ఒకళ్ళు అడిగారు, ఇలాంటి ఒక రిపోర్టర్ అడిగితే ఆయన ఏం చెప్పారు, చాలా స్మార్ట్ రిప్లై. ఆయన ఏం చెప్పారంటే, ఇంకా కడుపులోనే ఉన్నారు కదండి, బయటకు వచ్చాక తెలుస్తుంది. స్మార్ట్ గా తప్పించారు, చాలా స్మార్ట్. బట్ మీరు నన్ను అడిగారు కాబట్టి నా గెస్సింగ్, ఇంకా ఆ ఇమేజ్ కానీ ఆ రకమైనటువంటి ఒక క్యారెక్టర్స్ కానీ ఇదంతా కూడా ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్ గానే ఉంటారు కాబట్టి చెప్పలేము. నేను అనుకుంటున్నా. మీకు ఎక్కడో ఇన్ఫర్మేషన్ నేను దీని మీద ఎవరిని అడగలేదు, అలాగేం తెలుసుకోలేదు. ఐ డోంట్ హ్యావ్ ఇన్ఫర్మేషన్. బట్ జనరల్ లాజికల్ గా ఎన్టీఆర్ యమదొంగ సినిమాలో గానీ వాటిలో గానీ he is suitable for the character. Okay, పురాణ క్యారెక్టర్స్ గానీ వీరోచితంగా చేయడానికి గానీ స్టార్డమ్ లో గానీ అన్నిటిలో ఆయన పెద్దనే. సో ఎయిదర్ మహేష్ బాబు ఆర్ ఎన్టీఆర్, కానీ మళ్ళా ఆ రెండిటిలో కూడా ఎన్టీఆర్ఏ మెయిన్ ప్రయారిటీ అవ్వచ్చు అని అనిపిస్తుంది. ఎందుకంటే ఇంకా కూడా క్యారెక్టర్స్ ఉన్నాయి కదా. ఇంకా అర్జునుడు విజయ్ దేవరకొండ అయిపోయారు, కృష్ణుడు ఆల్రెడీ ఒకళ్ళని చూపించేశారు. ఇంకా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఏమున్నాయి ఇందులో? అంతే, ఓన్లీ కల్కినే మెయిన్. ఇంకా కల్కి రావాలి ఇంకా. ఎందుకంటే మూవీ చూసినప్పుడు ఒక్కొక్క క్యారెక్టర్ లైక్ విజయ్ దేవరకొండ, దల్కర్ సల్మాన్, వీళ్ళందరినీ చూస్తుంటే రామ్ గోపాల్ వర్మ అందరూ కొత్తగా వస్తున్నారు కదా. ఖచ్చితంగా మీరు అన్నట్టుగా నాకు ఇప్పుడు అనిపిస్తుంది, ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ ఫిక్స్ అయిపోవచ్చు ఆ క్యారెక్టర్. అదే మనకి అట్లీస్ట్ ఆ హింట్ వస్తుంది కాబట్టి అనుకోవచ్చు, కానీ చెప్పలేం. నాగశ్విన్ గారు ఇన్ని సర్ప్రైజెస్ పెట్టారంటే ఇంకా సెకండ్ పార్ట్ లో ఇంకెన్ని సర్ప్రైజెస్ పెడతారు. అమితాబ్ బచ్చన్ అంటే అశ్వత్థామ అండ్ ఆ యుద్ధము కానీ, మెయిన్గా అసలు ఆ అశ్వత్థామ క్యారెక్టరు, అతని యొక్క యాక్షను, స్క్రీన్ ప్లే
అసలు మర్చిపోలేము ప్రీతి, అంత బాగా తీశారు. నిజంగా పురాణ పురుషులు ఆ కాలంలో ఇలా హైట్ గుండి ఇలా ఫైటింగ్ చేశారు. మొత్తం అన్ని ఎంత బాగా సూట్ అయ్యాయి, ఎంత బాగా చేశారు. నిజంగా అసలు మెచ్చుకోకుండా ఉండలేకపోయా నేను. సో మనం అన్ని మేల్ క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకున్నాం కానీ ఫీమేల్ క్యారెక్టర్స్ గురించి మనం ఇంకా మాట్లాడుకోలేదు. లైక్ దీపిక క్యారెక్టర్కి వచ్చేసరికి మీ ఒపీనియన్ బానే అనిపించారు. మామూలుగా నాకు పెద్దగా అనిపించిన ఆవిడ, కానీ ఈ సినిమాలో ఒక సీన్ ఆ ప్రెజెంటేషన్ చాలా బాగా అనిపించింది నాకు. ఆమె అగ్నిలోంచి వస్తుంటే ఆ అగ్ని ఎలాగైతే శ్రీకృష్ణుడిని వసుదేవుడు పట్టుకొస్తుంటే యమునా నది దానికి అది ఎలా సపరేట్ ఇచ్చిందో సేమ్ అదే కాన్సెప్ట్ అగ్ని ఇస్తున్నట్టుగా చూపించాడు అనమాట. సో అగ్ని ఇలా పక్కకి తను వెళ్ళిపోతుంది. వెనకుండే ఆర్మీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ ఫైటర్స్ వాళ్ళు రాలేకపోతున్నారు, వాళ్ళు ట్రై చేస్తుంటే నిప్పు అట్లా వాళ్ళ మీదకి వస్తుంది. ఆమె వస్తూ ఒక నిండు గర్భిణిలాగా ఉన్నటువంటి ఆ హీరోయిన్ అగ్నిని దాటుకుంటూ ఒక అగ్ని పునీత అయ్యి బయటకు వస్తున్నట్టుగా అగ్నినంతా దాటుకుని బయటకు వచ్చాక బట్టలంతా తన కాలిపోయి మసి అయిపోయి అలా ఒక నిండు గర్భంతో ఇలా వచ్చింది. అంటే అగ్నిలోంచి అసలు ఆనాడు సీతమ్మ అగ్నిలో ప్రవేశించింది అన్నాక మనం ఎప్పుడు ఊహించలేదు ఆ పిక్చరైజేషన్. అమ్మవారు మంచి చీర పట్టుకొని నగలు కట్టుకొని అదే చూసాం మనం సినిమాలో కానీ. సో అలా పిక్చర్స్ లో కానీ మామూలు వాల్ ఫ్రేమ్స్ లో ఇట్లా అన్ని నగలతోటి జ్యువెలరీ తోటి చీరతోటి అట్లాగా అమ్మవారు అగ్నిగుండంలో ప్రవేశించడం మళ్ళీ బయటికి రావడం అలాగే వచ్చినట్టుగా అది చూసాం. ఎందుకంటే రామాయణంలో అలాగే ఉంది కాబట్టి అన్ని ఆభరణాలతోటి ఆవిడ వచ్చింది. కానీ ఇక్కడ రియలిస్టిక్ గా మొత్తం బట్టలు మాడిపోయి కాలిపోయి ఆల్మోస్ట్ ఇంకా బట్టలు లేని స్టేజ్ లో ఆమె బయటికి అట్లాగా అగ్ని అంటుకొని మసితోటి బొగ్గుతోటి అలా వచ్చిన దృశ్యం చాలా ఇట్లా గూస్ బంప్స్ వచ్చాయి. అది చాలా బాగుంది. అది కాకపోతే కొన్ని చోట్ల మరి అది నాకు తెలియదు ప్రాక్టికల్, నిజానికి కూడా బయట కూడా ఆమె ఇప్పుడు క్యారింగ్ అని చెప్పి అని అన్నారు. బట్ ఆమె ఎట్లా టకా అని కూర్చుంటారో లేస్తున్నారు అలా నాకు అర్థం కాలేదు. అంటే మామూలుగా నెల నిండాక అలా చేయలేం కదా. కానీ అది కొద్దిగా అన్రియలిస్టిక్ గా అనిపించింది నాకు. బట్ ఆమె నిజంగా కూడా క్యారింగ్ అంటే మరి అయితే కూడా ఎలా కూర్చుంది, బదులు ఇంకేమైనా డూబ్ పెట్టారా బిహైండ్ ద స్క్రీన్. కానీ టకా కూర్చుంటే టకా అంటే జనరల్ గా ప్రెగ్నెన్సీ లేడీస్ అలా లేవలేరు. ఆ కాలు మామూలుగా మనం లేచినట్టుగా అట్లా లేవలేరు. కానీ ఆమె అలా లేచింది. అది నాకు 3-4 చోట్ల నాకు అర్థం కాలేదు ఒకటి ఎలా అయింది అనేది. అదే పాయింట్ మిస్ అయ్యారా ఏంటి అనేది అర్థం కాదు. కొంచెం ఆ సెన్సిటివ్ మ్యాటర్ కూడా కొంచెం చూపించాం. సో థ్యాంక్ యూ కోకిల మంజులశ్రీ గారు, ఇవాళ కల్కి గురించి ఇంత ఇన్ఫర్మేషన్ చెప్పారు. మేమే అది రియలా లేదా క్రియేటెడా అన్న ధ్యాసలో ఉన్నాము. సో ఇవాళ మీరు మాకు క్లారిటీ ఇచ్చేసారు ఏది నిజం ఏది రియల్ అనేసి. సో ఇలాంటి మూవీస్ ఇంకా వస్తే జనాలు కూడా ఇంకా ఎడ్యుకేట్ అవుతారని అంటున్నారు. సో నా ఒపీనియన్ లో కూడా అనుకుంటున్నాను దట్ మూవీ ఈజ్ వన్ ఆఫ్ ద సోర్సెస్ మనకు కొంచెం నాలెడ్జ్ పెంచడానికి. తప్పకుండా ఇప్పుడు ఎప్పుడైనా మన సొసైటీలో జరిగేటటువంటి కాంటెంపరీ సిచ్యుయేషన్స్ ని రిఫ్లెక్ట్ చేస్తుంది కదా మూవీ. సో ఆ ప్రకారంగా 2 ప్లస్ పాయింట్స్ మనం అనుకోవచ్చు. ఒకటి, ప్రజలు ఇంతగా యాక్సెప్ట్ చేస్తున్నారంటే ద పీపుల్ మైండ్ ఈస్ డైవర్టింగ్ టువర్డ్స్ అవర్ వేదాస్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. పీపుల్ ఆర్ యాక్సెప్టింగ్. అదొకటి మంచి పరిణామం. ఈవెన్ బాహుబలి టైంలో కూడా అట్లా రాజులు ఆ టైం స్టోరీని కూడా అడాప్ట్ చేసుకున్నారు ప్రజలు. సో ఇట్ ఈస్ ఎ గుడ్ సైన్. రెండోది మనకు కొంత తెలిసి దాని మీద వర్క్ చేస్తున్నాం, దాన్ని తెలుసుకుంటున్నాం. సో థ్యాంక్ యూ ఇవాళ మా స్టూడియోకి వచ్చి మాతో మీ వ్యూస్ అన్ని షేర్ చేసుకున్నందుకు. నమస్తే. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ.